పిహెచ్డి విధానంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చింది చైనా ప్రభుత్వం. వందల పేజీల థీసిస్ రాసి, ఆ థీసిస్‌ని ఒక ప్రొఫెసర్ ఓకే చేసి, ఆ పైన ఇంకొక ప్రొఫెసర్ ఓకే చేసి, ఆ పైన యూనివర్సిటీ ఓకే చేసి, ఆ తర్వాత ఈళ్ళలో ఎవరు అబ్జెక్ట్ చేసినా, వీళ్ళలో ఎవరు కాదనుకున్నా సరే ఆగిపోయే సిస్టమ్ కాకుండా డైరెక్ట్‌గా అంటే అట్లాంటి పిహెచ్‌డీలతో ఉపయోగం లేదు. రాసే పిహెచ్‌డీల వల్ల ప్రయోజనం లేదు. కానీ రాస్తున్నారు కాబట్టి పిహెచ్‌డీలు ఇస్తున్నారు. అది కాకుండా ఏదైనా కొత్త ఇన్వెన్షన్ అంటే కొత్త పరిశోధన ద్వారా ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కుంటే, కొత్త ప్రొడక్ట్‌ని సృష్టిస్తే వాళ్ళకి ఈ థీసిస్ రాయాల్సిన అవసరం లేదు. ఆ ప్రొడక్ట్ గురించి ఏది వందల పేజీలు, వేల పేజీలు రాయక్కర్లేదు. ఆ ప్రొడక్ట్ గురించినటువంటి డిస్క్రిప్షన్ ఇచ్చి, ఎలా తయారు చేశారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పీహెచ్‌డీ ఇస్తామంటూ ఒక కొత్త పీహెచ్‌డీ పాలసీని తీసుకొచ్చింది చైనా ప్రభుత్వం.